ముందుగా మన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి, అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. అందరికీ వందనములు. సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాడు మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును ప్రారంభించుకుందాం. అందరికి వందనాలండి. వినబడుతుందా? వినబడుతుందండి. పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన విలువైన శ్రేష్టమైన మీ నామమునకు ఈ ఉదయకాలం మందు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి నాయన, ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి ఉదయకాలమున మీ సన్నిధిని మేము చేరి మీ నామమును స్థుతించడానికి మహింపరచడానికి సిద్ధపడుతుండగా మాకు కావలసినటువంటి సంపూర్ణమైన మంచి జ్ఞానము, వివేకమును తండ్రి, ముఖ్యంగా బలమును, శక్తిని, ఉత్సాహమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సమయంలో మీ సన్నిధిలో చేరి వచ్చినటువంటి సేవకులను, మీ విశ్వాసులను, పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించి ఉదయకాల శుభములు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. వాక్యాన్ని బోధించటానికి సిద్ధంగా ఉన్నటువంటి సేవకులు తండ్రి నాయన దేవకిరణ్ గారి కొరకు, అనిల్ బాబు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవా, వారికి ఉన్నటువంటి నాయన జ్ఞానమును బట్టి తండ్రి నాయన చక్కగా బోధిస్తూ ఉండగా వారికి రావలసిన దీవెనలు, ఆశీర్వాదములు నాయన మీ యొక్క దయ, కృప, కనికరముల చొప్పున వారికి అనుగ్రహించి వారి గృహములలో సర్వ సమృద్ధినిచ్చి అనేక చోట్ల నాయన మీ వాక్యం ప్రకటింపబడినట్లుగా నాయన వారిని నడిపించి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో రాలేకపోయినటువంటి వారికి నాయన సహాయం చేసి సకాలంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇది మా జీవితానికి గొప్ప భాగ్యం అని భావించి ప్రతి ఒక్కరు భయభక్తులతో నాయన మీ సన్నిధిలో చేరే భాగ్యం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న యవనస్తుడు మీ కుమారుడు తండ్రి రవిని బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. తన భార్యని సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించి తన పనిలో నాయన ఎంతో సహకారిగా నాయన సహాయం చేస్తూ ఉండగా నాయన కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకుని బలమును, శక్తిని అనుగ్రహించి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. పిల్లలను ఆస్వాదించమని వేడుకుంటున్నాం. సమస్తం నాయన మీ మహిమ కొరకు జరిగించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. చాలా చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు లాలయ్య గారు మొదటి పాటగా పాడి వినిపిస్తారు. సహోదరులు స్వామి గారు రెండో పాటగా పాడి వినిపిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సహోదరులందరికీ కూడా వందనాలండి. పాట పాడుకుని దేవుని మాట్లాడుకుందాం. తనువు నాది దిగోగై కొనిమియో ప్రభువాని దినములు క్షణములు తీసుకొని అవి నీకు వినతిన్ ప్రవాహింప చేయను శక్తి నియుమి. తనువు నాది దిగోగై కొనిమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి.
ఘనమైన నీ ప్రేమ కారణంబుగా నీకై పనిచేయు చేతులివిగో అనయంబు నీ విషయమై సొగసుగా జురుకు తనముతో పరుగెత్త వినయ పాదములివిగో తనువు నాది దిగోగై కొనిమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి స్వరమిదిగో వరరాజా నన్ను గూర్చి నిరతము పాడనిమ్ము మరియు పెదవులివిగో మహనీయమైనాని పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు తనువు నాది దిగోగై కొనిమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ నా ఇష్టమే కాదది నా ఇచ్ఛయున్నట్టి నా హృదయమిదిగో నీకే ఇయది రాజకీయ సింహాసనమౌను తనువు నాది దిగోగై కొనిమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి ఉన్న నా ప్రేమాని సన్నిధానమునానే నెప్పుడు దారబోయం నన్ను నీవానిగా నాదగై కొనుమిప్పుడు చిన్నుగా నీ విషయమై స్థిరముగా నుండేదా తనువు నాది దిగోగై కొనిమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి వందనాలయ్యా. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు కూడొచ్చి మీ అందరికి సుప్రభు నామములు అందరికీ వందనండి. ఆకాశమా ఆలకించమని పాట పాడి దేవునికి మహిమగా అందరూ పాడదాము. ఆకాశమా ఆలకించుమా భూమి సెవియొగ్గుమా ఆకాశమా ఆలకించుమా భూమి సెవియొగ్గుమా ఆకాశమా ఆలకించుమా భూమి సెవియొగ్గుమా పిల్లలను కనియున్నాను పెంచి పెద్దవారినిగా చేసియున్నాను వారు నా మీద తిరగబడి ఉన్నారు నన్ను విడచి వ్యర్థముగా తిరుగుచున్నారు వారు నా మీద తిరగబడి ఉన్నారు నన్ను విడచి వ్యర్థముగా తిరుగుచున్నారు ఆకాశమా ఆలకించుమా భూమి సెవియొగ్గుమా ఎద్దు తన కామాందును సరిగా నెరుగును గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకొనును ఎద్దు తన కామాందుని సరిగా నెరుగును
గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకొనును, కాని నా జనులకు తెలివి లేక చెడియున్నారు. జీవజలము ఊటను నన్ను విడిచియున్నారు, కాని నా జనులకు తెలివి లేక చెడియున్నారు. జీవజలము ఊటను నన్ను విడిచియున్నారు, జీవజలము ఊటను నన్ను విడిచియున్నారు. ఆకాశమాలకించుమా, భూమి చెవియొగ్గుమా. ఆకాశమాలకించుమా, భూమి చెవియొగ్గుమా. సృష్టికర్త అయిన నన్ను ఎరిగియుండియు సృష్టమునే పూజింప ఇది న్యాయమా. సృష్టికర్త అయిన నన్ను ఎరిగియుండియు సృష్టమునే పూజింప ఇది న్యాయమా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచు భక్తిహీనులైన వారికిది ధర్మమా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచు భక్తిహీనులైన వారికిది ధర్మమా. భక్తిహీనులైన వారికిది ధర్మమా. ఆకాశమాలకించుమా, భూమి చెవియొగ్గుమా. ఆకాశమాలకించుమా, భూమి చెవియొగ్గుమా. కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచునా. కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచునా. కాను నా జనులకు తెలివి లేక చెడియున్నారు, నన్ను మరచి దూరముగా చెదిరియున్నారు. కాను నా జనులు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి దూరముగా చెదిరియున్నారు. నన్ను మరచి దూరముగా చెదిరియున్నారు. ఆకాశమాలకించుమా, భూమి చెవియొగ్గుమా. ఆకాశమాలకించుమా, భూమి చెవియొగ్గుమా. దుష్టులు మృతు పొందుట నాకానందమా, వారి ప్రవక్తనను దిద్దికొనిన సంతోషమే. దుష్టులు మృతు పొందుట నాకానందమా, వారి ప్రవక్తనను దిద్దికొనిన సంతోషమే. క్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము కలుషాత్మల రక్షణకై శ్రేష్టమైన పథకము. క్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము కలుషాత్మల రక్షణకై శ్రేష్టమైన పథకము. కలుషాత్మలు రక్షణకై శ్రేష్టమైన పథకము. ఆకాశమాలకించుమా, భూమి చెవియొగ్గుమా. ఆకాశమాలకించుమా, భూమి చెవియొగ్గుమా. పిల్లలను కనియున్నాను, పెంచి పెద్దవారిని గాచేసియున్నాను. వారు నా మీద తిరగబడి ఉన్నారు, నన్ను విడచి వ్యర్థముగా తిరుగుచున్నారు. వారు నా మీద తిరగబడి ఉన్నారు,
నన్ను విడిచి వ్యర్థముగా తిరుగుచున్నారు. ఆకాశమాలకించుమా, భూమి చెవియొగ్గుమా, ఆకాశమాలకించుమా, భూమి చెవియొగ్గుమా. అవునండి. ఇప్పటి వరకు చాలా చక్కగా పాటలు పాడి దేవుని నామమును మహింపరిచినటువంటి, అలాగే ఆ దేవుని యొక్క ఆవేదనను తెలియజేసినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, ఈరోజు అనిల్ గారు జర్నీలో ఉన్నారు, మనకు అందుబాటులో లేరు. కాబట్టి సహోదరులు అనిల్ గారి సమయం అంతా కూడా ఈరోజు సహోదరులు యేసుపాదం గారికి అప్పగిస్తున్నాము. వారు వచ్చి చక్కగా దేవుని యొక్క వాక్యమును వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతా కూడా వినియోగించుకుని తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. యేసుపాదం గారు స్పీకర్ అని చేయలేదండి. మంచిదండి. ఇప్పటి వరకు మన తండ్రి అయిన దేవుణ్ణి, ఆయన నామాన్ని స్తుతించి మహిమపరుచున్నాము మన గాత్రముల ద్వారా. అలాగే ఈ యొక్క ఉదయ లేఖనం ఏమి చెప్పుచున్నది అనేటువంటి ధ్యాన కూడికలో వాక్యాన్ని బోధించేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే యొక్క ఉదయకాల ధ్యాన కూడికలో జాయిన్ అయినటువంటి మరి దేవుని పిల్లలందరికీ, దేవుని దాసులకి, వారి కుటుంబాల అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనములండి. ఈరోజు లేఖన భాగాల్లో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందామండి. అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసులో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చదువుకొని నేను చెప్పేటువంటి అంశానికి పేరు చెప్తాను. ఒకసారి వాక్య భాగాన్ని చదువుకుందాము. ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం చదువుకుందామండి. 4:26. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని తెలియజేస్తున్నాడు. అంటే పౌలు గారు యొక్క ఉద్దేశం ఏంటంటే, కోపపడుడు గాని పాపం చేయకుడి అని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే, కోపము పాపముగా మారుతుంది ఎలా? పౌలు గారు చెప్పినటువంటి విషయంలో కోపము పాపముగా మారకుండా చూసుకోమంటున్నాడు. కోపపడుడు గాని పాపం చేయకుడి అంటున్నాడు. కోపానికి పాపానికి ఏంటి సంబంధము? ఆయన ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు అనేటువంటి విషయాలు మనం ఆలోచిస్తే, కోపపడుడు గాని ఆ కోపము పాపముగా మారే వరకు ఉండకూడదు. అది ఎలా మారుతుందంటే, సూర్యుడు అస్తమించేలోగా ఆ కోపం మీలో ఉండకూడదు. ఉంటే అది పాపముగా మారుతుంది అనేటువంటి ఉద్దేశాన్ని సంఘానికి తెలియజేయడం కోసము ఆయన ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాడు. అలాగే ఆ కోపము పాపముగా ఎలా మారుతుంది అనేటువంటి విషయాలు ఈరోజు మనం నేర్చుకుందామండి. మన కోపము పాపముగా మారుటకు అసలు కారణాలేంటి? మన యొక్క కోపము పాపముగా మారుతుందా? ఎలా మారుతుంది? పౌలు చెప్పిన ఆ కోపము సూర్యుడు అస్తమించే వరకు తీసివేసకపోతే ఆ కోపము పాపముగా మారి దాని యొక్క ప్రభావము మన మీద ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాలు ఈరోజు బైబిల్ గ్రంథం ద్వారా చాలా స్పష్టంగా మనకు తెలియజేయబడినవి. ఈ విషయాలను ఈరోజు గ్రంథము ద్వారా తెలుసుకుందాము. తెలుసుకొని బహు జాగ్రత్త పడాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ కోపము పాపముగా మారుతుంది, ఎలా మారుతుంది అనేటువంటి విషయాలు మనము నేర్చుకుందాము. ఈ యొక్క అంశంలో నేను ఒక 5 విషయాలు కోట్ చేయటం జరిగింది.
ఆ 5 విషయాల ద్వారా ఈరోజు మీకు సందేశాన్ని తెలియజేస్తాను. ఒకటి, కోపము అంటే ఏమిటి? అలాగే అసలు కోపము ఎందుకొస్తుంది? అలాగే కోపమును మనలో నుండి తీసివేయకపోతే అది పాపముగా ఎలా మారుతుంది అనేటువంటి విషయాలు నేర్చుకుందాము. అలాగే కోపపడి పాపం చేసిన వారు ఎవరు? 4వ విషయము, కోపపడి పాపం చేసిన వారు ఎవరు? అలాగే 5వ విషయముగా, కోపము పాపముగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాల మీద ఈరోజు మన పాఠాన్ని నేర్చుకుందామండి. మొట్టమొదటి విషయంగా, కోపము అంటే ఏమిటి? కోపము అంటే చూసుకున్నట్లయితే రౌద్రము, అలాగే ఆగ్రహము, అలాగే కోపాగ్ని, ఉగ్రత, ప్రళయాన్ని సృష్టించటము అనే అర్థాన్ని మనం చూడగలము కోపం అంటే. అలాగే రెండో విషయంగా చూసుకుంటే, అసలు కోపము ఎందుకు వస్తుంది? మనిషికి కోపం అనేది ఎందుకు వస్తుంది? సాధారణంగా పిల్లలు మాట వినకపోతే తల్లిదండ్రులకి, ఇప్పుడు తల్లిదండ్రుల మాట పిల్లలు వినలేదనుకోండి, వినకపోతే వారి మీద కోపం వస్తుంది. ఏదైనా చెప్పింది చేయలేదనుకోండి, పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ మీద కోపపడతారు. ఇది సహజమే. అలాగే భర్త చెప్పిన మాట భార్య వినకపోతే భార్య మీద భర్తకు కోపం వస్తుంది. అలాగే ఒక యజమాని దగ్గర పనిచేసేటువంటి ఒక దాసుడు యజమాను చెప్పినటువంటి మాట వినపోతే, యజమానుడు చెప్పింది చేయకపోతే కోపం వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో ఉపమాన రీతిగా తెలియజేశాడు. ఆ విషయాన్ని మనం చూద్దాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 31వ వచనం చదువుకుంటే, అక్కడ యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్తూ దాసుని మీద కోపపడినట్టుగా మనం చూడగలం. అలాగే ఒక దాసుని మీద యజమానుడు కోపపడిన రీతి ఎలా ఉంటుందో అక్కడ మనం చూడగలం. అలాగే ఈ రీజన్ సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల మీద కోపడతాము, భర్త భార్య మీద కోపడతాము, యజమానుడు దాసుల మీద కోపడతాము. ఈ సహజమే. ఎందుకంటే దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలీలు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఆయన మాట విననప్పుడు దేవుడు కూడా చాలా సందర్భాల్లో కోపపడ్డాడండి. కానీ ఆయనకు కోపము ఎలా ఉంటుందంటే ఒక నిమిషం మాత్రమే ఉంటుంది. ఇది గమనించాలి. ఆయన కోపము ఒక నిమిషమే ఉంటుంది. దేవుని యొక్క కోపము ఒక నిమిషం ఉంటేనే భయంకరమైనటువంటి ప్రళయాన్ని సృష్టిస్తుంది. దేవుని యొక్క కోపం ఒక్క నిమిషము మన మీద ఉందనుకోండి, ఆ ఉగ్రత ఎలా ఉంటుందనేది మనం గమనించగలం. అలాగే దేవుడు మన మీద కోపపడ్డాడంటే మన మంచి కోసమే ఆయన కోపపడ్డాడంటే ఒక అర్థం ఉంది. ఎవరు నశించిపోకూడదని, అందరూ నిత్య జీవితాన్ని పొందుకోవాలని, చెడు మార్గాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి రావాలని, ఆయన దగ్గరికి వచ్చిన వారికి నిత్య జీవితాన్ని ఇస్తాననే విధంగా ఆయన కోపపడ్డాడంటే ఒక అర్థం ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు పిల్లల మీద కోపపడ్డారంటే ఒక అర్థం ఉంది. అలాగే ఒక యజమానుడు దాసుని మీద కోపపడ్డాడంటే ఒక రీజన్ ఉంది. అలాగే భర్త తన భార్య మీద కోపపడ్డాడంటే ఒక కారణం ఉంటుంది. కానీ కొందరు విషపూరితమైన అహంకారంతోనూ, అసూయతోనూ, ఈర్ష్యతో కూడినటువంటి కోపం ఉంటుందండి. కొంతమందికి ఊరికే కోపం వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు. అలాగే కొందరికి స్వార్థపూరితమైనటువంటి అహంకారమైనటువంటి అసూయతో, ఈర్ష్యతో కూడినటువంటి కోపం ఉంటుంది. ఎలా అంటే కొందరికి ఒకరి అభివృద్ధి చూస్తే ఒకరికి నచ్చదు. అలాగే మన సంఘంలోనే ఒకరు బాగా పాట పాడారనుకోండి, మరొకరికి నచ్చదు.
అలాగే ఒకరికొకరు బైబిల్ పోటీ పడి చదువుతున్నారు అనుకోండి, వాళ్ళలో ఒకరికి నచ్చదు. అలాంటి చిన్న చిన్న కోపాలే వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు పాపం చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఆ కోపము చాలా మందికి వస్తూ ఉంటుంది. అలాగే కొందరికి ఒక స్థలాల దగ్గర కానీ, పొలాల దగ్గర కానీ గొడవలు వచ్చినప్పుడు ఆ కోపం ఉంటుంది. సహజంగా కోపడతా ఉంటారు. కానీ ఆ కోపము ఎలా ఉండాలి? ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలి అంటే, అది సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి కానీ నిలిచి ఉండాలి. దాన్ని తీసేసుకోవాలి. లేకపోతే అది పాపంగా మారుతుంది అనేది మనం ఈరోజు చూస్తాము. అలాగే కొంతమంది సహోదరుల్ని ఒక్కొక్క సువార్తికుడు, ఒక బోధకుడు మంచిగా చెప్పాడు అనుకోండి, మరో సువార్తికుడికి పడదు. మరి కొంతమందిని చూస్తేనే ఒకరికొకళ్ళు సనుక్కుంటారు, గొనుక్కుంటారు. ఎందుకు సనుక్కుంటారో, ఎందుకు గొనుక్కుంటారో తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని తెలియజేశాడండి. ఈ విషయాన్ని చదువుతాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుంటే యేసుక్రీస్తు వారు కోపాను గురించి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చూద్దాము. 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుంటే అక్కడ యేసుక్రీస్తు వారు ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏమైనా చూద్దాము. 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అని యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని చెప్తున్నాడు. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగుతాడు. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని అంటేనే ద్రోహిగా ఉంటాడు అనేటువంటి విషయాలు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన సహోదరుని మీద కోపపడకూడదు. మన సహోదరుని ద్రోహి అని కూడా తిట్టకూడదు. ద్రోహి అన్నందుకే పాత నిబంధన కాలంలో మరి మోషే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు మరి మాంసం కోసము, ఆహారం కోసము, నీళ్ళ కోసము సనిగినప్పుడు ఓ సందర్భంలో మోషే కోపపడతాడండి. ఆ కోపపడినందుకే దేవునికి నచ్చలేదు. ఆ సమయంలో ద్రోహులు అరా అని ఒక మాటను సంబోధించినట్టుగా మనం చూడగలం. కాబట్టి అలాంటి మాట, కోపపడి అలా మాట అంటేనే మరి మనం విమర్శకు లోనవుతాము. మరి దేవుని దృష్టిలో అది పాపముగా దేవుడు పరిగణిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించాలి. అందుకనే నేటి క్రైస్తవులైనటువంటి మరి సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు మరి ఎఫెసీలో, కొలసీలో ఉన్నటువంటి సంఘానికి ఆయన పత్రిక రాస్తూ ఏమని చెబుతున్నాడంటే చూద్దాం. ఎఫెసీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం చదువుకుంటే అక్కడ పౌలు గారు మరి కోపాన్ని విసర్జించాలి అని తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చూద్దాము. సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. అంటే సమస్తమైన ద్వేషమును, అక్కడ కోపం కూడా కనపడుతుందండి. కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము విసర్జించండి అని ఎఫెసీలో ఉన్న సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నాడు. అలాగే కొలసీలో ఉన్న సంఘానికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయము 8వ వచనంలో చూసుకుంటే షేము ఇలాగే కొలసీలో ఉన్న సంఘానికి కూడా ఆయన తెలియజేస్తూ ఏమంటున్నాడంటే వీటిని విసర్జించండి అంటున్నాడు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటిని అన్నిటిని విసర్జించుడి అంటే దాని యొక్క అర్థం ఏంటంటే బయటకు వదిలివేయాలి. విసర్జించడం అంటే బయటికి వదిలివేయాలి, లేక విడిచిపెట్టాలి, మనలో బయటికి పంపివేయాలి. అవన్నీ మన హృదయంలో ఉన్నాయి అనుకోండి, బయటికి పంపించేయాలి. ఒక ఉదాహరణ చెప్పాలంటే ప్రతిరోజు మనము ఉదయం లెగంగానే 1కి 2కి బహిర్భూమికి వెళ్ళి
ఎలా మన ఆ వేస్ట్ ని విసర్జిస్తామో అలాగే మనలో ఉన్నటువంటి ఆ కోపాన్ని, ఆగ్రహాన్ని, దుష్టత్వాన్ని విసర్జించాలండి. ఒక మనిషి ఉదయం లేచి 1, 2 బహిర్భూమికి వెళ్ళి విసర్జించపోతే అది లోపల ఉంచుకున్నాడు అనుకోండి, జబ్బు చేస్తుంది, రోగం వస్తుంది. కాబట్టి అలాగే దానికంటే డేంజర్ అయినవి కోపము, ఆగ్రహము, దుష్టత్వము. వీటిని విసర్జించేయాలి. ఎప్పుడు విసర్జించేయాలి అని చెప్తున్నాడంటే, ఎఫెసీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చదివాం. ఏమని? సూర్యుడు అస్తమించేలోగా మీ కోపము నిలిచి ఉండకూడదు, అంటే తీసేసుకోవాలి అని తెలియజేస్తున్నాడు. అంటే ఇలా తీసేసుకోపోతే అది పాపంగా ఎలా మారుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు 3వ విషయంలోకి వెళ్దాము. ఇప్పటి వరకు 2 విషయాలు తెలియజేశాను. కోపం అంటే ఏంటి, కోపము ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేటువంటి విషయాలు చూసాము. ఆ కోపము కూడా ఎలా తీసేసుకోవాలి, ఎలా విసర్జించాలో చూసాము. ఈ కోపముని తీసేసుకోపోతే మనలో నుండి ఆ కోపము పాపముగా ఎలా మారుతుంది, ఈ 3వ విషయాన్ని చూద్దాము. మనము కోపపడ్డాము, కోపపడి మరి పౌలు గారు చెప్పినట్టుగా, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారికి చెప్పినట్టుగా సూర్యుడు అస్తమించేలోగా ఆ పాపాన్ని మనం తీసేసుకోలేదనుకోండి, మనలో ఉంచుకున్నాం అనుకోండి, ఆ కోపము అది ఎలా మారుతుంది, పాపముగా ఎలా మారుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు గమనించినట్లయితే, ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చదువుకుందాం. ఆ కోపాన్ని మన తీసేసుకోకపోతే ఆ కోపము ఎక్కడ ఉండి ఎక్కడ నివాసం చేస్తుందో అనేటువంటి విషయాన్ని ప్రసంగి గారు తెలియజేస్తున్నారు. ఆ విషయాన్ని చూద్దాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటే ఇలా తెలియజేస్తున్నారు. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరంద్రముల యందు కోపము సుఖ నివాసము చేయును. చూడండి, ఆ కోపము తీసేసుకోపోతే ఆ కోపము ఎక్కడుంటుందంట? ఆంతరంద్రముల యందు కోపము సుఖ నివాసం చేస్తుందంటండి. ఆ కోపము మానవుని యొక్క ఆంతరేంద్రియములో సుఖ నివాసం చేస్తుంది. సుఖ నివాసము అంటే, సుఖ నివాసం అంటే, నివాసం అంటే ఇల్లు, సుఖము అంటే హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా, సంతోషముగా, నివాసయోగ్యమైన ఆశ్రయము లేక భద్రముగా ఉండే వసతులతో కూడినటువంటి ఇల్లు. సుఖ నివాసం అంటే హాయిగా, ఆనందంగా, అన్ని ప్రశాంతంగా, వసతులతో కూడినటువంటి భద్రతనిచ్చేటువంటి ఇల్లు అనేదే సుఖ నివాసం అంటారు. ఇలాంటి యొక్క సుఖ ఆంతరేంద్రియాలు ఆ కోపానికి అనుకువగా ఉంటుంది, నివాసం ఉండటానికి, సుఖ నివాసంగా ఉండటానికి ఆంతరేంద్రియములో కోపానికి ఆశ్రయంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఆంతరేంద్రియములో సుఖ నివాసం చేస్తుందంటండి. ఏంటిది? కోపము. ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఈ కోపము ఆంతరేంద్రంలో నివాసం చేస్తూ ఇంకేం చేస్తుందంటే, ఊరుకుంటుందా అంటే, అది రాత్రి గడియల్లో మనకి బోధిస్తుందంటండి. ఏమని బోధిస్తుంది? రాత్రి గడియల్లో బోధిస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఒక విషయాన్ని ఆలోచన చేయాలనుకోండి, ఎప్పుడు ఆలోచన చేస్తారు? రాత్రి పడుకొని ఆలోచన చేస్తారు. అలాగే ఈ యొక్క ఆంతరేంద్రియాల్లో ఉన్నటువంటి కోపం అంట రాత్రి టైంలో బోధిస్తుందంట. ఈ విషయాన్ని కీర్తనకారుడు తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నాడు? కీర్తనలో 16వ అధ్యాయము 16వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. 16:7లో ఇలా రాయబడి ఉంది. గ్రంథక దావీదు గారు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? నాకు ఆలోచనకర్తవైన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా ఆంతరేంద్రియములు నాకు బోధించుచున్నవి. చూడండి, రాత్రి గడియలోనంట ఆంతరేంద్రియాలు బోధిస్తాయి. ఆ బోధించినప్పుడు ఈ ఆంతరేంద్రియములో కోపం ఉంటుంది కదా, ఈ కోపం ఏం చేస్తుందంటే, ఈ కోపము అప్పుడు గుర్తు చేస్తుంది, అతను నా మీద కోపపడతాడా,
వాడెంత, వాడి బిసాస్ ఎంత, వాడిని తేల్చేయాలి వాడి విషయంలో అని ఆ కోపం అంట ఆంతరేంద్రలో ఉండి రేపుతుందంట. ఈ విషయాన్ని దావీదు గారు ఆలోచన చేస్తాయంట. అంటే ఇప్పుడు మనిషి ఏదన్నా ఒక పని చేయాలనుకోండి, చెడైనా మంచి అయినా ఏం చేస్తాడు? ఆలోచన చేస్తాడు. ఇప్పుడు మన రవి ఉన్నాడు. రవి ఏదన్నా మీటింగ్ ఏదన్నా ఏర్పాటు చేయాలనుకోండి, అతను ఏం చేస్తాడు? పగలంతా ఆ మీటింగ్ కావాల్సినటువంటి మెటీరియల్ కానీ ధనాన్ని సమకూర్చుకుంటాడు. తర్వాత కొనుక్కున్న తర్వాత ఏం చేస్తాడు? హాయిగా అది ఎవరిని పిలవాలి, ఆ యొక్క కూడికిని ఎలా జరిపించాలి అనేటువంటి విషయాలు ఆలోచన చేస్తారా లేదా? ఆయననే కాదు, ప్రతి ఒక్కరు ఏదైనా ఇంట్లో కార్యక్రమం జరుగుతుందనుకోండి, జరిగినప్పుడు ఆ యొక్క ఆలోచన చేసి పడుకొని ఆలోచన చేస్తారు. ఆ కార్యక్రమాన్ని ఎలా సక్సెస్ఫుల్ చేయాలా, ఎలా నడిపించాలి అనేటువంటి విషయాలు. అలాగే యోచిస్తూ ఈ యొక్క కోపం అంట ఆ ఆంతరింద్రియాలకి బోధిస్తూ కాని నడతలో నడమని చెబుతుందంటండి. ఆ కోపము కూడా ఏం చేస్తుందంటే ఈ విషయాన్ని 36వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. అది సుఖ నివాసమే చేస్తమే కాకుండా మనిషిని ఆలోచింపజేసి ఏం చేయాలో అని కూడా అది బోధిస్తుందంటండి. కీర్తనలో 36వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. వాడు మంచం మీదనే పాప యోచనలు యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు. అంటే ఆ యొక్క పాపము ఆంతరింద్రియాల్లో సుఖ నివాసం చేసి వాటిని ఆంతరింద్రియాలకు బోధించడమే కాకుండా ఆ కోపం ఏం చేస్తుందంటే పాప యోచనలకు చూపిస్తుందంటండి. అంటే అప్పటికి ఆ కోపము పాపముగా మారి నువ్వు పాప యోచనలు చెయ్యి, కాని నడతలో నడువు, అదేం చెడుతనం కాదు, చెడుతనము చేయమని బోధిస్తూనే చెడుతనము కాదు, చేసేయ్ అని ఆ కోపం ఏం చేస్తుందంట కాని నడతలో నడవటానికి ప్రేరేపిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించగలం. అలాగే ఆ కోపము మరి పాపముగా మారి మోసపు క్రియలు యోచించి దుష్కార్యాలు చేయటానికి కూడా ప్లాన్ ఇస్తుందండి. ఆ ప్లాన్ ఎప్పుడు ఇస్తుంది అంటే ఒక మనిషి మంచం మీద పడుకున్నప్పుడే ప్లాన్ వేస్తాడు దేనికైనా. అలాగే ఈ యొక్క కోపము కూడా పాపముగా మారి ప్లాన్ చేస్తుందంట. ప్లాన్ చేసి చెయ్యి అని నిద్ర కూడా పోనీదంటండి. ఈ విషయాన్ని మీకా ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చూద్దాము. మీకా ప్రవక్త మీకా గారు తెలియజేస్తున్నారు. మీకా గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుకుంటే ఇలా తెలియజేస్తున్నాడు. మంచం మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ, అలాగూ చేయట వారి స్వాధీనంలో ఉన్నది గనుక వారు ప్రొద్దుపడవుగానే చేయుదురు. వారు భూములను ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వాని కుటుంబములను, ఇంటి వానిని, వాని స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమింతురు. చూడండి, ఇక్కడ చిన్న కోపము ఎంత ప్రభావాన్ని చూపిస్తుందంటే ఆ యొక్క కోపము పాపముగా మారి అది ఎలా ఆలోచింపజేస్తుందంటే ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ చేసుకొని నువ్వు ఇలా స్వాధీనం చేసుకో, ఇలా ఆక్రమించుకో, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని అసలు నిద్రపోనిదండి. ఆ నిద్రపోనిది ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు అమలు చేద్దామా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇదివరకు ప్యాషనిస్టులు రాయలసీమ ప్రాంతంలో చాలా ప్యాషనిస్టులు ఉండేవాళ్ళు. ఆ ప్యాషనిస్టులు ఎలా చేసేవాళ్ళు? ప్లానింగ్ ముందే చేసుకునేవాళ్ళు. మనిషిని హత్య చేయాలంటే అతను ఎలా వస్తాడు, ఎక్కడికి వెళ్ళి ఏ రూట్లో వస్తాడు, ఏంటి అనేటువంటి విషయాలు ముందే ప్లాన్ చేసుకొని ఆ ప్యాషనిస్టులు అలా జరిగించేసేవాళ్ళు. అలాగే నేటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పాపాలు లోపరుంచుకొని ప్లాన్ చేసుకొని ఇతరులని పక్కన వాళ్ళది ఎలా ఆక్రమించుకోవాలి, ఇతరులది ఎలా దోచుకోవాలి అనేటువంటి ఆలోచనతో వాడికి నిద్ర కూడా పట్టదండి. ఈ విషయాన్ని గమనించాలన్నమాట. అలాగే ఆంతరేంద్రియంలో కోపము పగగా ఉంచుకుంటాడంటండి. ఆ పగగా ఉంచుకోవటం వల్ల ఆ పాపముగా మారి
అది దాక్కుంటుందండి. ఎక్కడ దాక్కుంటుంది? ఆంతరేంద్రియాల్లో దాక్కుంటుందంట. ఈ విషయాన్ని జ్ఞానైనటువంటి సొలొమోను సామెతల గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 10వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 10, 18లో చూసుకున్నట్లయితే, అంతరంగమున తన పగ ఉంచుకొని వాడు అబద్ధికుడు, కొండెము పరిశ్రమ చేయవాడు బుద్ధిహీనుడు. అంటే ఆ యొక్క కోపాన్ని పాపముగా మార్చుకొని పగగా ఎక్కడ ఉంచుకుంటాడంటే ఆంతరేంద్రంలో ఉంచుకుంటాడండి. ఉంచుకోవటమే కాకుండా ఉంచుకొని అబద్ధం ఆడతాడు. నేను చేయలేదు, హత్య చేయలేదు. ఒకవేళ అతని మీద అనుమానం వచ్చి అతన్ని ఇంటర్గేషన్ చేశాననుకోండి, విచారణ చేసినప్పుడు ఈ తప్పు చేశావంటే నేను చేయలేదు అంటాడండి. అందుకని కొందరు పాపం చేసి ఆంతరంగంలో అంటే ఆంతరేంద్రంలో దాచుకుంటాడండి తన తప్పుని. ఆ తప్పుని ఒప్పుకోనప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది గవర్నమెంట్ DNA పరీక్షలు చేయాలంటారు. మీకు గుర్తుందండి, ఇదివరకు ఒక మాజీ గవర్నరు ఎండే తివారీ తన తప్పు చేసి రెండో ఫ్యామిలీని పెట్టుకొని తప్పు చేసి వాళ్ళకి పిల్లలు పుడితే నాకు పుట్టలేదని అబద్ధం ఆడండి ఆస్తి తీయాలని. అప్పుడు ప్రభుత్వం వారు ఏం చేశారంటే అతనికి DNA పరీక్షలు చేశారండి. DNA పరీక్షలు DNA అనేది ఎక్కడ ఉంటుంది అంటే మానవునికి జ్ఞానేంద్రియాలు ఉంటాయి, ఆంతరేంద్రియాలు ఉంటాయి. జ్ఞానేంద్రియాల ద్వారానేమో పగలో ఆలోచిస్తాడు, బోధిస్తాడు, అన్ని చేస్తాడు. తర్వాత రాత్రి టైంలో ఆంతరేంద్రములతో ఆలోచిస్తాడండి. ఈ ఆంతరేంద్రములతో ఆలోచించే విషయాలలో అక్కడ దాచుకుంటాడు. ఆంతరేంద్రియాల్లో ఏముంటాయి? ఆంతరేంద్రియాల్లో కొన్ని ఉంటాయి. ఆత్మ, ప్రాణాత్మ, రక్త కణాలు, నాడీ వ్యవస్థ, మెదడు, DNA అనేకమైనవి ఉంటాయి ఆంతరేంద్రియాలు. ఆంతరేంద్రియాలు అంటే లోపల ఉన్నటువంటి ఒక అవయవ నిర్మాణం. ఈ అవయవ నిర్మాణంలో ఏం చేస్తాడంటే ఆ పాపాన్ని కప్పెట్టుకుంటాడని దాచుకుంటాడు. ఈ జ్ఞానేంద్రియాలతో ఒప్పుకోడు, ఆంతరేంద్రియాల్లో దాచుకుంటాడు. అది ఎక్కడ ఉంటుందంటే DNAలో ఉంటుందంటండి. కాబట్టి DNA పరీక్షలు చేయాలంటారు. కాబట్టి ఈ అన్నిటినీ ఆంతరేంద్రియాలు జ్ఞానేంద్రియాలని కలగజేసింది దేవుడు అనేది 139వ కీర్తన 1 నుంచి 5 వచనాల్లో మనం చూడొచ్చు. అలాగే ఇంకో 4వ విషయానికి వెళ్దాము. కోపపడి పాపం చేసిన వారు ఎవరు? ఇప్పుడు ఆ కోపాన్ని తీసేసుకోకపోతే అది పాపముగా మారి ఎలా చేసిందో అనేది మనం చూసాము. ఇలా కోపపడి పాపం చేసిన వారు ఎవరు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే మనం ఆదికాండము 4వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు చదువుకుంటే అక్కడ కయీను హేబేలు ఉన్నారు. కయీను హేబేలు ఉన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు దేవునికి అర్పణలు అర్పిస్తారు. అర్పించినప్పుడు దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరిస్తాడు, కయీను అర్పణను అంగీకరించడు. అంగీకరించినప్పుడు కయీను ఏం చేస్తాడండి? హేబేలు మీద కోపం పెంచుకుంటాడు, కోపపడతాడు. కోపపడి ఆ కోపాన్ని తీసేసుకుండా ఈర్ష్య పగగా మార్చుకుంటాడు. అప్పుడు ఆ పగ ఈర్ష్య వలన ఆయన ఏం చేశాడంటే కోపపడితే బాగుండేది, నా తమ్ముడే కదా, సరే నాలో ఏమన్నా లోపం ఉందేమో, దేవుడు అంగీకరించలేదు, ఈసారి యథార్థంగా ఇద్దాము అని ఆలోచన చేయలేకపోయాడండి. కానీ కోపపడ్డాడు. ఏమని? నా తమ్ముడు నాకంటే ఇదిగా ఉన్నాడు, నా తమ్ముడిది అంగీకరించాడు, నాది అంగీకరించలేదని ఆయన కోపపడిపోయి ఏం చేశాడంటే ఆ పగ అనేది మనసులో ఉంచుకొని తమ్ముడినే హత్య చేసేసినట్టుగా మనం చూడగలం. అప్పుడు దేవుడు ఆయన అడిగినప్పుడు ఏమన్నాడు? నేను నా తమ్మునికి నేను మరి కావలివాడినా అని అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, కయ్యూను నీకు కోపమేలా, నువ్వు సత్క్రియ జరిగిస్తే తల ఎత్తుకునేవాడివే కదా, నీకు ఎందుకు ఈ కోపము అని దేవుడు హెచ్చరించాడండి. అంటే అతను కోపము అంత ప్రమాదానికి దారి తీసినట్టుగా మనం చూడగలం. అలాగే రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 3-4 వచనాల్లో చదువుకుంటే అక్కడ ఇశ్రాయేల్ని పరిపాలించేటువంటి అహాబు అనేటువంటి ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు తన అధికార బలంతో చూసుకొని ఒక పేదవాడి ద్రాక్ష తోట మీద కన్నేశాడండి. ఆయన నాబోతు. ఆ నాబోతుని ఆ ద్రాక్ష తోట ఇవ్వమని అడుగుతాడండి. అడిగినప్పుడు
ఆయన ఏమంటాడంటే ఇది నా పితరుల స్వాస్థ్యము, నేను ఈయను అని తెలియజేస్తాడు. ఈయనన్నప్పుడు నేను చేస్తాడు, కోపపడ్డాడంటే అక్కడ రాసుంటది. ఆయన కోపపడి మూతి ముడుచుకొని మంచం మీద పడుకున్నాడంటండి. పడుకున్నప్పుడు తన భార్య ఆ విషయాన్ని గమనించి చేసినట్టుగా మనం చూడగలం. అలాగే టైం అవుతుంది కాబట్టి ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. అంటే కోపపడి పాపం చేసిన వాళ్ళు ఎవరో చూసాము. అలాగే కోపము పాపంగా మారకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే కీర్తనలో 137 కీర్తనలో కోపము ఆగ్రహము మానాలండి. ఒక మనిషి కోపము ఆగ్రహాన్ని మానాలి. అలాగే క్రొత్త నిబంధనలో యాకోబు గారు తెలియజేస్తున్నాడు సంఘానికి ఏమని, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, కాబట్టి ఆతృత పడి కోపపడొద్దు. ఎందుకంటే మనం పడుకున్నప్పుడు కూడా దేవుడు మనల్ని ధ్యానిస్తూ ఉంటాడండి, మన ఆంతరేంద్రియాన్ని. కాబట్టి మనలో ఏ లోపము ఉండకూడదు అనేది మనం గమనించి దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాలు గమనించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కోపపడితే ఆ కోపాన్ని మనము సూర్యుడు అస్తమించేలోగా ఉంచుకోకూడదు అనేటువంటి విషయాలు మనం గమనించాలి. అందుకనే దేవుడు కూడా యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు, నేను నా ప్రజల మీద కోపాన్ని నేను ఉంచుకోను, ఎందుకంటే ఆ కోపాన్ని ప్రతిరోజు ప్రదర్శిస్తే తన ఆత్మ క్షీణించిపోద్ది అని 57:16 తెలియజేస్తాడు. కాబట్టి మనము నేటి క్రైస్తవులు అనేటువంటి మనం ఏం చేయాలంటే మనము కోపములు సంశయాలు మాని మనము పవిత్రులుగా ఉంటూ ప్రార్థన చేయాలి అని తిమోతి గారికి పౌలు హెచ్చరిస్తున్నట్టు సందర్భాన్ని చూడగలము. కాబట్టి ఇప్పటి వరకు ఈ యొక్క కోపము పాపముగా ఎలా మారుతుంది అనేటువంటి విషయాలు మనం నేర్చుకున్నాము. మరి కొంత టైం అయింది, నన్ను క్షమించండి. కాబట్టి ఇప్పటి వరకు శ్రద్ధగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా కోపము పాపముగా ఎలా మారుతుంది అని 5 విషయాలు తెలియజేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై, అలాగే సహోదరులు దేవకర్ణ గారి మెసేజ్ కొరకు క్లుప్తంగా ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు యేసుపాదం గారినే ప్రేమతో కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాం. మంచిదండి, ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని స్తుతులు తండ్రి. ఇప్పటి వరకు మరి ఉదయకాలము పెందలాడే లేచి ధ్యాన కొడుకులో జాయిన్ అయ్యి మీ యొక్క గ్రంథంలో నుంచి అనేక విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. కాబట్టి నాయన మేము క్రైస్తవులుగా మేము కోపపడకూడదు, మాలో సంశయాలు ఉండకూడదు, మేము ప్రార్థన చేసేటువంటి మనసు ఉండాలని మీ లేఖన భాగాల ద్వారా మాకు తెలియజేశారు. మేము నాయన కోపాన్ని మరి మా దేహంలో ఉంచుకుంటే అది పాపముగా ఎలా మారుతుంది అనేటువంటి విషయాలు మేము గ్రంథం ద్వారా నేర్చుకొని ఉన్నాము. నేర్చుకున్నటువంటి విషయాల ద్వారా మేము నాయన ఆ కోపం పడకుండా మరి ఎంతవరకు కోప్పడి మరి ఎంతవరకు ఉండాలో ఆ విషయాలు జాగ్రత్తగా మేము నేర్చుకుంటానికి మాకు అవకాశాన్ని ఇచ్చారు. అందును బట్టి మరి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అలాగే మీ యొక్క దాసులు దేవకిరణ్ గారి ద్వారా మరి ఈరోజు ఏమైతే మరి మీ ప్రజలైన మా మధ్యకి సందేశాన్ని తీసుకొని వచ్చారో ఆ యొక్క సందేశాన్ని స్పష్టంగా వివరించడానికి ఆయనకి మరింత జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని సందర్భానుసారమైనటువంటి సమయోచితమైనటువంటి ఆలోచన మీ దాసులకు దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనిచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ ఈ సమయంలో సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును మనకు వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధపడి ఉన్న సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, గడిచిన దినము మనము రక్షణను గూర్చిన సత్యము అనే పాఠంలో విశ్వాసమును గూర్చి మనము ధ్యానిస్తున్నాం.
విశ్వాసమును గురించి ధ్యానిస్తూ కొన్ని ఉదాహరణలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనము మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. కనుక ఇక్కడ ఒక స్త్రీ యొక్క అస్వస్థత నుండి లేక రోగము నుండి విడిపించబడటానికి విశ్వాసము ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఇక్కడ మనం గ్రహించగలం. అలాగే అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి, నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఇక్కడ అపోస్తులైన పౌలు గారితో ప్రభు మాట్లాడుతూ ఆ ఏదెన్సు మార్గంలో ఏదైతే బయలుపరిచారో, ఇక్కడ అగ్రిప్ప రాజు ఎదుట పౌలు గారు ఆ సాక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. అక్కడ జరిగిన సంఘటనలో ప్రభు చెప్పిన మాట ఒకటి, నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు అంటాడు. అంటే పాప క్షమాపణకు మూలము విశ్వాసము. కనుక ఒక వ్యక్తి రక్షించబడటానికి అత్యంత ప్రాముఖ్యమైనదిగా విశ్వాసమును ఇక్కడ మనము చూడగలం. కాబట్టి విశ్వాసము అనేది రక్షణ పొందుటలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఆ విషయాన్ని కొన్ని ఉదాహరణల ద్వారా మనం చూస్తున్నాం. స్వస్థపరచబడటానికి విశ్వాసము కావాలి, పాప క్షమాపణ పొందుటకు విశ్వాసము కావాలి, అలాగే పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యాన్ని, దేవుడు ఎవరినైతే పరిశుద్ధపరచుకొని వారికి స్వాస్థ్యమును వాగ్దానం చేశారో ఆ స్వాస్థ్యమును పొందుటకు కూడా మనకు విశ్వాసము కావాలి. తర్వాత ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం మనకు ఇంకొక విషయాన్ని తెలియజేస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, అంటే విశ్వాసము ద్వారా మనం ఏమవుతున్నామంటే నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. నీతిమంతులముగా తీర్చబడటమే కాదు, యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో సమాధానపరచబడుతున్నాము. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో విశ్వాస మూలమున అనే మాట 4వ అధ్యాయం యొక్క కొనసాగింపు. 4వ అధ్యాయంలో పౌలు గారు 2 విషయాలను గురించి చర్చిస్తూ ఉంటాడు. ఒకటేమిటంటే ధర్మశాస్త్రము, రెండవది విశ్వాసము. ధర్మశాస్త్ర సంబంధులు దేవుని వాగ్దానాలకు వారసులు కారు, విశ్వాస సంబంధులే వారసులవుతారు. ఇది 4వ అధ్యాయం యొక్క చర్చ. ఈ చర్చను ముగిస్తాడు పౌలు గారు. ముగిస్తూ 5వ అధ్యాయం 1వ వచనంలో కాబట్టి అంటే పై అధ్యాయంలో కొన్ని సంగతులు చెప్తాడు. ధర్మశాస్త్రానికి విశ్వాసానికి ఉన్న వ్యత్యాసం అదంతా చెప్పి, కాబట్టి అంటే అందును బట్టి విశ్వాస మూలమునే మనము నీతిమంతులుగా తీర్చబడతాము, ధర్మశాస్త్ర మూలముగా మనము నీతిమంతులముగా కాలేము అని చెప్తూ విశ్వాసం యొక్క
ప్రాధాన్యతను 5వ అధ్యాయము 1వ వచనంలో ఆయన వివరిస్తూ ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడుటకును ఏమి కావాలి అంటే విశ్వాసం కావాలి. ఇది విశ్వాసం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప బహుమానం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో అన్ని జనులతో మాట్లాడుతున్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. వరమే అంటే బహుమానమే. ఇంగ్లీష్ లో ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటాడు. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటే ఇది దేవుని బహుమానం. దేవుడు బహుమానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఏది బహుమానం అంటే కృప. కృప అనేది మానవునికి అనుగ్రహించబడిన ఒక గొప్ప బహుమానం. ఈ యొక్క కృప ఎలా వస్తుందంటే విశ్వాసం ద్వారా. కృప అనే దాన్ని దేవుడు అక్కడ బహుమానముగా పెట్టాడు. ఎవరు దానిని పొందుకుంటారు అంటే విశ్వాసం ఉన్నవారు, విశ్వసించిన వారు. కనుక విశ్వాసము ద్వారా రక్షణ పొందటానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించారు. విశ్వాసము ద్వారా ఏవేవైతే మనం పొందగలమో వీటన్నిటినీ మనం చూస్తూ ఉన్నాం. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో కూడా అక్కడ పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఇది గ్రహించాలి మనం. మొట్టమొదట మనము దేవునికి ఇష్టలమై ఉండాలి అంటే మనము విశ్వాసం కలిగి ఉండాలి. పౌలు గారు ఈ యొక్క మాటను తెలియచేయటానికి పై వచనములో అంటే 5వ వచనంలో ఒక వ్యక్తిని మనకు ఉదాహరణగా చూపిస్తారు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను అంటే మరణము చూడకున్నట్లు కొనుపోబడిన ఆయన దేనిని బట్టి అంటే దేవునికి ఇష్టుడై ఉన్నాడు. దేవునికి ఇష్టుడై ఎలా ఉన్నాడు అంటే విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి మాత్రమే దేవునికి ఇష్టుడై ఉన్నాడు. విశ్వాసము లేకుండా అతడు దేవునికి ఇష్టుడుగా ఉండలేడు. కనుక ఒక వ్యక్తి దేవునికి ఇష్టుడుగా ఉండాలి అంటే విశ్వాసం కావాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట ఇంపాసిబుల్, అసాధ్యము, జరగనేరదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక విశ్వాసము ద్వారా మనము దేవునికి ఇష్టలమై ఉంటాము. విశ్వాసము ద్వారా నీతిమంతులం అవుతాము. విశ్వాసము ద్వారా పాప క్షమాపణ పొందుతాము. విశ్వాసము ద్వారా ఎన్ని విషయాలు ఉన్నాయో మనం గమనించాలి. కనుక ఇవన్నీ విశ్వాసము ద్వారా జరిగే సంగతులు. కనుక మనము రక్షణ యొక్క ఒక వ్యక్తి యొక్క జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనదిగా విశ్వాసాన్ని మనం గ్రహించవచ్చు. ఇక యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ యాకోబు గారు ఈ విషయాన్ని తెలియజేస్తారు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును అన్నారు. అంటే విశ్వాస సహితమైన ప్రార్థన అంటే విశ్వాస సహితమైన అంటే విశ్వాసము కలిగిన ప్రార్థన, విశ్వాసముతో ఉన్న ప్రార్థన ఒక వ్యక్తిని అంటే ఒక రోగిని స్వస్థపరుస్తుంది అన్నాడు. అంటే రోగము నుండి స్వస్థపరచబడటానికి కూడా విశ్వాసము కావాలి. ఇది మనం గ్రహించాలి. అంటే మనము రక్తస్రావం రోగలిగిన స్త్రీ తన విశ్వాసముతో తాను స్వస్థపరచబడింది.
అలాగే ఇంకొకరి రోగము కొరకు ఇక్కడ సంఘ పెద్దలు ప్రార్థించాలి అని చెప్పాడు. సంఘ పెద్దలు ప్రార్థించాలి అని చెప్పాడు. ఆ సంఘ పెద్దలు ప్రార్థించినప్పుడు అది కూడా విశ్వాస సహితమైన ప్రార్థన అయి ఉన్నప్పుడు ఆ రోగి స్వస్థపరచబడతాడు. అంటే స్వస్థత పొందేవానికి కొన్ని సందర్భాల్లో విశ్వాసం అవసరమైనది. స్వస్థత కొరకు ప్రార్థించేవానికి కూడా విశ్వాసం అవసరమైనది. కనుక ఈ రెండు సందర్భాల్లో కూడా విశ్వాసం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో విశ్వాసం యొక్క పాత్ర ఎంత బాగా అవసరమో మనం ఏ విధాలుగా అవసరమో గ్రహించాలి. అలాగే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు 1 పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఈ వచనంలో పేతురు గారు పరలోకంలో మీకోసం ఒక స్వాస్థ్యాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచారు. అయితే అది పొందేంత వరకు కూడా మనము కాపాడబడాలి. ఎలా కాపాడబడతాము? దేవుని శక్తి చేత. దేవుని శక్తి మనల్ని ఎలా కాపాడుతుంది అంటే విశ్వాసము ద్వారా. మనము విశ్వాసము ద్వారా జీవించినప్పుడు దేవుని శక్తి చేత మనము కాపాడబడుతూ ఉంటాము. అంటే మనము పొందబోయే స్వాస్థ్యాన్ని పొందుకునేంత వరకు కూడా మన రక్షణను పోగొట్టుకోకుండా విశ్వాసము ద్వారా మనము జీవించినప్పుడు దేవుని యొక్క అపారమైన శక్తి మనలను ఆ స్వాస్థ్యమును పొందినంత వరకు కూడా భద్రపరుస్తుంది, కాపాడుతుంది. అంటే విశ్వాసము ఎన్ని పనులు చేస్తుందో మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారా జరిగే కార్యాలకు ఉదాహరణలు. ఇప్పుడు మనము విశ్వాసమును గూర్చిన ఎక్స్ప్లెనేషన్ కి వెళ్దాం. వివరణ. విశ్వాసమును గూర్చిన ఉదాహరణలు మనం చూసాము. విశ్వాసమును గూర్చిన వివరణ గురించి మనం ఆలోచించినట్లయితే విశ్వాసానికి మంచి నిర్వచనం ఏంటంటే ఇతరులపై నమ్మకం ఉంచడము, అలాగే ఆధారపడటము. నిజమైన విశ్వాసము ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని అంశాలతో నిండి ఉంటుంది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇందులో ఒకటి నాలెడ్జ్ అనగా తెలివి. విశ్వాసం కలిగి ఉండాలంటే ముందుగా మనము తెలిసి ఉండాలి, అంటే గ్రహింపు కలిగి ఉండాలి. ఇది మనుష్య విషయాల్లోనూ, అంటే మనుషుల విషయాల్లోనూ, క్రీస్తు ప్రభు యొక్క విషయంలోనూ నిజమైనది. క్రీస్తులో విశ్వాసం లేకుండా సాధ్యం కాదు. అంటే మనుషుల పట్ల మనము ఈ గ్రహింపు కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభులో కూడా మనం ఈ గ్రహింపు కలిగి ఉండాలి. విశ్వాసం ఎలా వస్తుంది అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ మాట కనపడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కాబట్టి కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం యొక్క ఆరంభాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక వ్యక్తిలో విశ్వాసం ఎలా కలుగుతుంది, ఎలా ప్రవేశిస్తుంది అంటే ఇక్కడ ఒక నాలెడ్జ్, అంటే ఈ నాలెడ్జ్ అంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ జ్ఞానం కావాలి అంటే వాక్య సంబంధమైన జ్ఞానము, గ్రహింపు. ఈ వాక్యం ఏమిటి? కాగా వినుట వలన, అంటే మనం వింటేనే ఆ వాక్యం మనకు తెలుస్తుంది. కాబట్టి మొదట మనం వినవలసిన వారమై ఉన్నాము. రక్షణ పొందిన సందర్భాలన్నిటిలో కూడా మనకు ప్రతి ఒక్కరూ కూడా ముందుగా విన్నవారై ఉన్నారు, విన్నట్లుగా మనం చూడగలం.
అంటే విశ్వాసం యొక్క ప్రారంభము ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎలా సంభవిస్తుంది అంటే అది వాక్యము వినుట ద్వారా మాత్రమే. వాక్యానికి వ్యతిరేకముగా విశ్వాసము లేదు. ఇది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ చాలా మంది యొక్క అజ్ఞానం ఏమిటంటే, ఇక్కడ నేను చెప్తున్నాను జ్ఞానం, నాలెడ్జ్, అలాగే అజ్ఞానం, నాలెడ్జ్ లేకపోవటం. ఈ అజ్ఞానం ఏమిటంటే మాకు వాక్యం అక్కర్లేదండి, దేవుడు తన ఆత్మ ద్వారా మాతో మాట్లాడతాడు, మాలో బయలుపరుచుతాడు, మాకు బోధించుతాడు, మాకు వాక్యం అక్కర్లేదు, మేము వాక్యం వినక్కర్లేదు, చదవక్కర్లేదు, మేము బోధించటానికి అలా అక్కడ నిలబడగానే దేవుని ఆత్మ మాలో ప్రవేశించి మేము ఏం మాట్లాడాలో బయలుపరిచి మాలో నుండి ఆయనే మాట్లాడతాడు. కాబట్టి మేము బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, వాక్యానికి సిద్ధపడాల్సిన అవసరం లేదు, వాక్యాన్ని గురించి మేము ఎలాంటి ట్రైనింగ్ కానీ తీసుకోవాల్సిన అవసరమే లేదు అని చాలా మంది అజ్ఞానయుక్తంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిలే చెప్తుంది మీకు జ్ఞానం రావాలి అంటే వినండి అని. వినండి, వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. వాక్యము వినుట ద్వారా, అది కూడా ఏం వినాలంటున్నాడు? వినుట క్రీస్తును గూర్చిన మాట. అంటే మనం లోకంలో ఏదేదో మాటలు ఉంటాయి కాదండి, క్రీస్తుని కూర్చిన మాట. ఇంగ్లీష్ లో ఆయన హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నాడు, అంటే దేవుని యొక్క వాక్యము అన్నాడు. వినుట క్రీస్తుని కూర్చిన మాట అంటే ఆ దేవుని యొక్క వాక్యము ద్వారా విశ్వాసం అనేది కలుగుతుంది. కనుక మనం ఏదేదో విని దాని ద్వారా విశ్వాసం పొందటానికి కుదరదు. కనుక విశ్వాసానికి మూలము జ్ఞానము, జ్ఞానానికి మూలము దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే మనము ఈ యొక్క విశ్వాసాన్ని మనము పొందగలుగుతాము. మరొక మార్గం అనేది ఇక లేదు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత మనం ఆలోచించినట్టయితే విశ్వాసము అంటే ఆధారపడటము అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆధారపడటం అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఏదైనా ఒక విషయంలో మనము ఆధారపడటం అనేది అత్యంత ప్రాముఖ్యము. ఇక్కడ మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. మనము ఉదాహరణకి బస్సులో కానీ, ట్రైన్లో కానీ, లేక విమానంలో కానీ, లేక ఏ ఇతర వాహనంలో కానీ ప్రయాణిస్తూ ఉంటాం. సాధారణంగా వాహనాలు ప్రమాదాలకు గురైన సంఘటనలు మనం వింటూ ఉంటాం. విన్నప్పుడు చాలా భయం కలుగుతుంది. అయినా సరే మనం ఆ వాహనాలు ఎక్కుతాం, ఎక్కి హాయిగా నిద్రపోతాం. ఎందుకు? అమ్మో ఈ వాహనము యాక్సిడెంట్ అయిపోద్దేమో, ఇది మధ్యలో పేలిపోతుందేమో అని భయంతో వణుకుతూ కూర్చోం, హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాం. కారణం ఏమిటంటే మనము నమ్ముతున్నాం ఆ వాహనాన్ని, అందులో డ్రైవింగ్ చేసే వ్యక్తిని మనం నమ్ముతున్నాము. ఆ వాహనం మీద మన ప్రయాణాన్ని ఆధారం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే విశ్వాసము అంటే ఆధారపడటం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వారు ఎర్ర సముద్రపు మార్గము గుండా ప్రయాణము చేయవలసి వచ్చిన పరిస్థితులు వారికి ఎదురొచ్చాయి. అప్పుడు వారందరూ కూడా కంగారు పడుతున్నారు, భయపడిపోయారు. భయపడటం మాత్రమే కాదు, మోషే మీద నిష్ఠూరం ఆడుతున్నారు. నిర్గమకాండం 14వ అధ్యాయం, నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనాన్ని 10వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా?
మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటియే మేలని చెప్పింది. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. విశ్వాసము అంటే ఆధారపడటం. ఆధారపడ్డవారు నిశ్చింతగా ఉంటారు. ఇక్కడ మోషే చెప్తున్నాడు, మీరు ఊరక నిలుచుండి చూడండి, ఇక మీరేమి చెయ్యొద్దు, మీరు యుద్ధం చేయక్కర్లేదు, మీరు కేకలయక్కర్లేదు, మీరు మొరపెట్టక్కర్లేదు, సైలెంట్ గా చూడండి అంతే. ఊరక నిలుచుండి చూడండి ఏం జరుగుతుందో. విశ్వాసం అంటే ఇలా మనం నిబ్బరము కలిగి ప్రశాంతముగా దేవుని కార్యాల వైపు ఎదురు చూడటమే విశ్వాసం. అనగా విశ్వాసం అంటే ఆధారపడటం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమైనా. తర్వాత విశ్వాసము అనేది డొనేషన్ అన్నాడు. అంటే ఇది దేవుని ద్వారా మనకు దానముగా అనుగ్రహించబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ పౌలు గారి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఇక్కడ మనం గ్రహించాలి, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. ఇక్కడ విశ్వాస పరిమాణం అన్నారు అంటే మెజర్మెంట్ ఆఫ్ ఫెయిత్ అనేమాట. అంటే ఇక్కడ విశ్వాస పరిమాణం అంటే ఒక వ్యక్తికి దేవుడు విశ్వాసమును అనుగ్రహిస్తూ ఉంటాడు. అది ఎలా అనుగ్రహిస్తూ ఉంటాడు అంటే వాక్యము ద్వారా మాత్రమే. మరలా మనం వాక్యాన్ని ప్రక్కన పెట్టకూడదు. దేవుడే నాకు ఈ విశ్వాసం ఇచ్చాడండి, నాకెవరు చెప్పలేదు, నేను ఎక్కడా వినలేదు, నాకు అసలు వాక్యమే తెలియదు అనే ఆలోచన మనం చేయకూడదు. మనం ఎప్పుడైతే వాక్యమును వింటూ ఉంటామో విన్న వాక్యము ద్వారా మనలో విశ్వాస పరిమాణము ప్రారంభమవుతుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన విశ్వాస పరిమాణం అంటే విశ్వాసము యొక్క కొలత, విశ్వాసం యొక్క కొలతను మనం గ్రహించగలం. బైబిల్ గ్రంథంలో కొందరి యొక్క విశ్వాసాన్ని మనం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులు ధోనిలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అక్కడ వారు నశించిపోతున్నాము ప్రభు అని కేకలేశారు. తుఫాను వచ్చింది. అప్పుడు ప్రభువు లేచి తుఫానుని గద్దించి, విశ్వాసం ఎక్కడా, మీ విశ్వాసం ఎక్కడా, ఏది మీ విశ్వాసం అన్నాడు. అలాగే పేతురు నీళ్ల మీద నడుస్తూ మధ్యలో మునిగిపోయాడు. అప్పుడు పేతురుని ప్రభువు గద్దిస్తూ అల్ప విశ్వాసి అన్నాడు. అంటే అక్కడ ఒక మెజర్మెంట్, కొలత ఉపయోగించాడు. ఏమిటా కొలత? అల్పమైన విశ్వాసం. జాగ్రత్తగా గ్రహించాలి. అలాగే ఒక కనాను స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి నా కుమార్తెను స్వస్థపరచమని అడుగుతుంది. అప్పుడు పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదంటాడు ప్రభువారు. అప్పుడు ఆయన ఆ మాట అన్నప్పుడు, అవును ప్రభువా, నిజమే, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినును కదా అన్నప్పుడు ప్రభు ఆమె విశ్వాసాన్ని గురించి అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటాడు. గొప్ప విశ్వాసము, అల్ప విశ్వాసము
అసలు లేని విశ్వాసం. విశ్వాసం అంటే కనిపించదంట, అసలు శూన్యం. ఆ విశ్వాసం వాళ్ళలో ఉందనుకుంటున్నారు, కానీ విశ్వాసమే లేదు. కనుక ద మెజర్మెంట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన జీవితంలో విశ్వాసం యొక్క పరిమాణం ఎంత ఉంది, దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ విశ్వాసాన్ని నువ్వు ఎంతైతే వాక్యం ద్వారా దృఢపరచబడుతూ వాక్యాన్ని విశ్వసిస్తూ ఉంటావో, వాక్యాన్ని వినే కొద్దీ నీలో ఒక దృఢమైన విశ్వాసం ఏర్పడుతుందో, ఆ విశ్వాసము ఒక పరిమాణాన్ని కలిగి ఉంటుంది, ఒక కొలతని కలిగి ఉంటుంది. ఇది మనం గ్రహించాలి. బైబిల్ గ్రంథం మొదటి నుండి కూడా మనం చదువుకుంటూ వస్తే కొందరు విశ్వాస వీరుల యొక్క వివరణలు మనకు కనపడతాయి. క్లుప్తంగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈ వివరణలు మనకు కనపడతాయి. అక్కడ కొందరు విశ్వాసము మనం చూసినప్పుడు ఒకరి విశ్వాసానికి ఒకరికి సంబంధం ఉండదు. ఒక్కొక్కరి విశ్వాసం ద్వారా ఒక్కొక్క గొప్ప సంగతి మనకు బయలుపరచబడుతుంది. అందరి విశ్వాసం కూడా సమాన స్థాయిలో మనకు కనిపించదు. దీనిని ద మెజర్మెంట్ ఆఫ్ ఫెయిత్ అంటారు, అంటే విశ్వాస పరిమాణము. కనుక మనము విశ్వాస పరిమాణములో మనము అంటే వ్యక్తిగతముగా ఎవరికి వారముగా నా విశ్వాస పరిమాణం ఎంత అనేది గ్రహించాలి. కొందరు చిన్న చిన్న శోధనలు వచ్చినప్పుడు కంగారు పడిపోతారు. కొందరు పెద్ద సమస్యలు వచ్చిన నిబ్బరంగా ఉంటారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అందరూ విశ్వాసులే, కానీ కొందరు చిన్న సమస్యలకే విశ్వాసము నుండి తొలగిపోతారు. కొందరు లోక ఆకర్షణలకే విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకంలోనికి కొట్టుకొని పోతారు. కొందరు కొంతకాలము చాలా దృఢమైన విశ్వాసులుగా ఉండి ఆ విశ్వాసం ద్వారా సాక్ష్యం ఇస్తారు. కొంతకాలం తర్వాత విశ్వాసము నుండి తప్పిపోయి అసలు వీళ్ళు ఇంతకు ముందు విశ్వాసులైనా అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక ఇదంతా ఏమిటి? విశ్వాస పరిమాణము, విశ్వాసము యొక్క కొలత. ఈరోజు దేవుని పిల్లలముగా మనము విశ్వాసములో అంతకంతకు విశ్వాసం కలిగి ఉండాలి. మనం నిన్నటి దినాన్ని చెప్పుకున్నాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాల్లో సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు, అంతకంతకు విశ్వాసము కలుగునట్లు అది మీరు గుర్తించండి. అంటే ఇక్కడ మనం గ్రహించాలి, విశ్వాసము మూలముగా అంటే ఈ విశ్వాసమే ఏం చేస్తుంది? అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. పాత నిబంధనలో యోబు గ్రంథము 2వ అధ్యాయం మనం చూడగలిగినట్లయితే ఆ 2వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తుల యొక్క విశ్వాస ప్రదర్శన అక్కడ మనము చూడగలం. ఒకరి విశ్వాసము ఎలా ఉంది, మరొకరి విశ్వాసం ఎలా ఉంది. వారిద్దరూ కూడా పరాయి వ్యక్తులు కాదు, పొరుగువారు కాదు, వారిద్దరూ కూడా భార్యాభర్తలే. అందులో భార్య ఏమంటూ ఉంది అంటే 2వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందాం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఈమె విశ్వాసం ఇలా ఉంది. భర్త విశ్వాసం ఎలా ఉంది అంటే, అందుకతడు మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు అని పరిశుద్ధాత్ముడు స్టేట్మెంట్ ఇచ్చాడు. విశ్వాసం ఎలా ఉంది అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఒక విశ్వాసి యొక్క జీవితంలో విశ్వాస పరిమాణము, మెజర్మెంట్ అనేది
మనము అంతకంతకు వయస్సు పెరిగే కొద్ది మన మన జీవితంలో విశ్వాసములో అభివృద్ధి చెందాలి. కొందరి జీవితంలో విశ్వాసము అంటే అక్కడే పడుంటారు. అంటే ప్రారంభంలో ఏ విశ్వాసంలో ఉన్నారో అదే విశ్వాసంలో ఉంటారు. విశ్వాసంలో అభివృద్ధి చెందరు. ఒక మంచి మనము వచనాన్ని చూద్దాం. హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో విశ్వాస పరిమాణం యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఇక్కడ మనం గ్రహించగలం. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఈరోజు ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉండగా క్రైస్తవుడైనందుకు ఈనాడు ప్రభుత్వం ఒకవేళ నీ ఆధార్ కార్డు రద్దు చేసింది అనుకోండి, నీ రేషన్ కార్డు రద్దు చేసింది అనుకోండి, నీ ప్రభుత్వ ఉద్యోగాన్ని రద్దు చేసింది అనుకోండి, నీకు రావలసిన పెన్షన్ తీసివేసింది అనుకోండి, ప్రభుత్వపరమైన ఎలాంటి సౌకర్యాలు నీకు లేకుండా చేసింది అనుకోండి, అసలు ఈ దేశ పౌరసత్వమే నీకు రద్దు అయిపోయింది అనుకోండి, కేవలం క్రైస్తవుడైనందుకు నీ విశ్వాసం అక్కడ ఎలా కనపడుతుంది ఆలోచించాలి, జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఇక్కడ హబక్కూకు లేకపోయినను లేకపోయినను ఎన్ని విషయాలు చెప్పాడో చూడండి. ఇది విశ్వాసం యొక్క శిఖరాగ్ర స్థితి అంటారంటే విశ్వాసం యొక్క అత్యున్నతమైన ఎదుగుదల. మనం యోబు గారిలో కూడా అదే చూడగలం. కనుక మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మన జీవితంలో విశ్వాసము చూడండి, పౌలు శీలలను అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఫిలిప్పీలో సువార్త ప్రకటించారు. అక్కడ ఒక దయ్యం పట్టిన అమ్మాయిలో ఉన్న దయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టారు. అలాగే అక్కడ యాంజైటీ నది ఒడ్డున ఉన్న వారికి వాక్యం చెప్పి అక్కడ కొంతమందిని రక్షణలోకి నడిపించారు. ఆ తర్వాత వారు ఆ 2 కార్యాలు కూడా మంచి కార్యాలు చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు చెరసాల పాలయ్యారు. అక్కడ బెత్తాలతో కొట్టి వాళ్ళ కాళ్ళకి బొండ వేసి కదలకుండా బిగించి చెరసాల పాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రము కూడా దేవుని పైన నిష్ఠూరం ఆడకుండా మెలకువ రాగానే వాళ్ళు లేచి ప్రార్థన చేశారు, పాటలు పాడారు, దేవుని స్తుతించారు. చూడండి, వారి యొక్క విశ్వాసానికి ఎంతో బలమైన ఫిలిప్పీ చెరసాల బద్దలైపోయింది. ఫిలిప్పీ చెరసాల పునాదులతో పెకలించబడింది. అది ఎంత శక్తి మనం ఆలోచించాలి. ఇది విశ్వాస పరిమాణం. ఒక క్రైస్తవునిగా ఈరోజు నీ జీవితంలో నీ విశ్వాస పరిమాణం ఎంతుంది? మనము కొలత వేస్తాము. మన బరువు ఎంత ఉందో మనం తూకం వేసుకొని చూసుకుంటాము. మన ఎత్తు ఎంతో డాక్టర్ కొలిచి చూస్తాడు. అలాగే మన టెంపరేచర్ ఎంత ఉందో థర్మామీటర్ పెట్టి కొలత వేస్తారు. మనలో బ్లడ్ పర్సెంట్ ఎంత ఉందో కొలత వేస్తారు. ఇంకా మన శరీరము ఈ భూమి మీద సజీవంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఏవేవి కావాలో అక్కడ వైద్యులు అన్నిటినీ కొలత వేస్తారు. అలాగే ఆ కొలతలో హెచ్చు తగ్గులుంటే వాటిని సమన్వయపరచడానికి ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే ఎంత ఉండాలో అంత ఉండటానికి. ఈరోజు క్రైస్తవునిగా ఈ లోకంలో జీవించటానికి నీకు ఎంత విశ్వాసం కావాలో అంత విశ్వాసం ఉందో లేదో నీవు గమనించు. ఈరోజు మనము ఈ భూమి మీద బ్రతకటానికి మనం అనేకమైన వాటిని పెంచుకుంటున్నాము. ధనాన్ని పెంచుకుంటున్నాము. ఈ గృహం సరిపోవటం లేదు, పడగొట్టి ఇంకొకటి కట్టాలి అని చెప్పి దాన్ని కూడా విస్తరింప చేసుకుంటున్నాం. అలాగే నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను, అలా కాదు, నా
పిల్లలు పీజీ చదవాలి అని చెప్పి వాళ్ళ చదువు విషయంలో విస్తరింప చేస్తున్నాం, ఆస్తులని విస్తరింప చేస్తున్నాము, ఇంకా ఎన్నెన్నో విస్తరింప చేస్తున్నాము. కానీ విశ్వాస విస్తరణ, విశ్వాస అభివృద్ధి అనేది ఈరోజు నీలో జరుగుతుందా? లేక నీవు రక్షణ పొందిన నాడు ఏ స్థాయి విశ్వాసంలో ఉన్నావో ఆ స్థాయి విశ్వాసంలోనే ఉన్నావా? ఆలోచించు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రక్షణకు విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. అయితే విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు అనే సంగతిని జాగ్రత్తగా గ్రహించు. విశ్వాస పరిమాణము నీలో అంతకంతకు విశ్వాసము అభివృద్ధి చెందాలి. ఇది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ఆలోచించినట్లయితే చాలా మంది బైబిల్ గ్రంథంలో విశ్వాసంలో హెచ్చు తగ్గులు కలిగిన పరిమాణాన్ని కలిగి ఉన్నారు. సంఘాల్లో కూడా కొందరిలో విశ్వాసం యొక్క తేడాలు మనం చూస్తూ ఉంటాం. అలాగే కుటుంబంలో కూడా అందరిలో సమానమైన విశ్వాసం ఉండదు. కానీ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ విశ్వాసంలో మనం నానాటికి వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. భౌతికమైన విషయాల్లో మాత్రమే కాదు, విశ్వాసములో కూడా మనం అభివృద్ధి చెందవలసిన వారమై ఉన్నాము అనేది మనం గ్రహించాలి. అయితే విశ్వాసము దేవుని ద్వారా మనము పొందుకుంటామని చెప్పుకున్నాం. అలాగే అంటే తండ్రి అయిన దేవుని ద్వారా, రెండవది కుమారుడైన దేవుని ద్వారా కూడా మనము ఆ యొక్క విశ్వాసాన్ని పొందుకుంటాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఇక్కడ రెండవ వ్యక్తి మనకు కనపడుతున్నాడు. దైవత్వంలో రెండో వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనలో తన విశ్వాసాన్ని కొనసాగింప చేస్తాడంట. ఆయన విశ్వాసానికి కర్త, మూల భాషలో సేనాధిపతి. ఈ భాష ఎలా ఉపయోగించబడింది అంటే, ఒక సైన్యాధిపతి ముందు వెళ్తూ ఉంటే ఆయన వెనకాల సైన్యం వెళ్తూ ఉంటుంది. అంటే సైన్యం యొక్క నడకకు, నడిపింపుకు ముందుగా ఉండేవాడు, కర్త అయిన వాడు సైన్యాధిపతి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన విశ్వాసపు చీఫ్ కమాండర్. ఆయన ముందుకు వెళ్తూ ఉంటే మనం ముందుకు వెళ్ళాలి, ఆయన నిలబడితే మనం నిలబడాలి, మనం ఆగిపోమంటే ఆగిపోవాలి. ఇక్కడ మన విశ్వాసానికి కర్త ఆయనే. కనుక మన జీవితంలో ఆ యొక్క విశ్వాసం యొక్క ఔన్నత్యాన్ని పొందడానికి మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు, యేసు వైపు చూచుచు అన్నాడు. మనము ఈ లోకంలో శ్రమలు, శోధనలు, బలహీనతలు, ఇతరత్ర అంటే మన విశ్వాసాన్ని బలహీనపరిచేవన్నీ మన జీవితంలో తటస్థించినప్పుడు మనము యేసు వైపు చూడాలి. ప్రభు అయిన యేసు వైపు చూసినప్పుడు మనకు మిగిలినవేవి కనిపించవు. యేసు వైపు చూడాలి. యేసు ప్రభు యొక్క మాదిరిని మనం వెంబడించాలి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీకొచ్చే శ్రమలు మిమ్మల్ని కృంగతీసినప్పుడు, పరిచినప్పుడు, మీరు అలసిపోయినట్లయితే, బలహీనపడినట్లయితే ఒక్కసారి ఆ పరిస్థితుల్లో ప్రభు అయిన యేసు వైపు చూడండి. శిలువ మీద ఉన్న యేసును చూడండి, శ్రమ పెట్టబడిన యేసును చూడండి, కొరడా దెబ్బలు తిన్న యేసును చూడండి, అవమానించబడిన యేసును చూడండి. ఆయన అవన్నీ కూడా సహించాడు. శిలువను సహించి, అవమానమును నిర్లక్ష్య పెట్టి,
వీటన్నిటిని నిర్లక్ష్యం చేశాడు, సిలువను సహించాడు. తద్వారా ఆయన ఏం పొందుకున్నాడు అంటే ఆయన దేవుని యొక్క సింహాసనాన్ని పొందుకున్నాడు. మన జీవితంలో కూడా విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూసినప్పుడు ఆయన ద్వారా మనము విశ్వాసాన్ని పొందగలిగిన వారమై ఉన్నాం. ఇక మూడవది, దైవత్వంలో మూడవ వ్యక్తి ఎవరు అనగా ఆ పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ ద్వారా మనము విశ్వాసాన్ని పొందగలము. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చదువుకుందాం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, ఇవన్నీ ఉంటాయి. ఇందులో మనకి 9వ వచనములో మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసము అంటాడు. అంటే పరిశుద్ధాత్ముడు కూడా మనకు విశ్వాసమును అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఈ ముగ్గురు ఒక వ్యక్తిలో విశ్వాస స్థాపన జరిగించుటకు మూలాధారం ఏమిటంటే వారి యొక్క ఆలోచన ఏ గ్రంథస్థము చేయబడిందో ఆ గ్రంథములో ఉన్న వాక్యము ద్వారా మాత్రమే ఈ ముగ్గురు విశ్వాస నిర్మాణాన్ని జరిగిస్తారు. వాక్యము లేకుండా, వాక్యము వినకుండా ఈ ముగ్గురు ఏమీ చేయలేరు. కనుక మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనం ఎంత తరచుగా వాక్యాన్ని చదువుతూ, వింటూ, ధ్యానిస్తూ ఉంటామో అంతగా మనము ఈ 3 ప్రక్రియల ద్వారా, వినుట ద్వారా, స్వీయ జ్ఞానం అంటే స్వయంగా చదువుట ద్వారా, అలాగే ధ్యానం చేయుట ద్వారా, స్వయంగా అంటే నీ మట్టుకు నువ్వు వాక్య ధ్యానము చేయుట ద్వారా ఎంత తరచుగా చేస్తూ ఉంటామో ఈ 3 అంత తరచుగా, అంత ఎక్కువగా మనము దేవుని యొక్క విశ్వాసాన్ని పొందగలిగే వారమై ఉంటాం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. విశ్వాసము యొక్క మూల వస్తువు క్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన ఒక్కడే. ఆయనే మానవుని యొక్క రక్షణ యొక్క విశ్వాసమునకు కేంద్ర బిందువు. ఆయనని కేంద్రంగా చేసుకునే విశ్వాసము యొక్క అభివృద్ధి లేక విశ్వాస స్థాపన అనేది జరుగుతుంది అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము జాగ్రత్తగా పరిశీలించాలి. కనుక ఈరోజు మనం ఇంతవరకు విన్న ఈ విషయాలు మనం ఆలోచించినట్లయితే ఒక వ్యక్తి యొక్క జీవితంలో విశ్వాసము అనేది అంటే అది ఒకటి దేవుని యొక్క జ్ఞానం అనగా వాక్యం ద్వారా అనుగ్రహించబడే జ్ఞానం, రెండవది ఆధారపడటం, మూడవది మనము గ్రహించినట్లయితే దానం అంటే ఇది దేవుని యొక్క దానము అంటే దేవుని ద్వారా అనుగ్రహించబడేది. ఒకటి తండ్రి అయిన దేవుని ద్వారా, 2 కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా, 3 పరిశుద్ధాత్మని ద్వారా విశ్వాసం మనకు అనుగ్రహించబడుతుంది. ఈ ముగ్గురు ఒక మనిషి యొక్క జీవితంలో వాక్యము ద్వారా విశ్వాస స్థాపన జరిగిస్తారు అనే సత్యాన్ని మనము ఇంతవరకు నేర్చుకున్నాం. కాబట్టి మనం నేర్చుకునే విషయాలను మనం చాలా జాగ్రత్తగా గ్రహించి ఈ విన్న విషయాల ద్వారా మనలో విశ్వాసం అనేది ఎలా ఉంది, విశ్వాస పరిస్థితులు మనలో ఎలా ఉన్నాయి, విశ్వాసంలో మనం ఎలా ఉన్నాం అని ప్రతి ఒక్కరూ కూడా క్షుణ్ణంగా గ్రహిస్తూ స్వయం పరిశీలన చేసుకుంటూ నానాటికి విశ్వాసంలో అంతకంతకు మనము వృద్ధి చెందాలని మనము నేను కోరుతున్నాను.
అసలు విశ్వాసం మనలో ఉందో లేదో అనేది అప్పుడప్పుడు మనం చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు విశ్వాసం యొక్క స్థాయిలు అంటే విశ్వాసం యొక్క ఆ యొక్క కొలతను మనలో రూపించటానికి కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో శ్రమలను, శోధనలను అనుమతిస్తూ ఉంటాడు. మనము ఆదికాండం 22 అధ్యాయం చూస్తే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను అనే మాట ఆ మొదటి వచనంలో కనబడుతుంది. అంటే మన పిల్లలకి యూనిట్ టెస్ట్లు, అలాగే ఆ తర్వాత క్వార్టర్లీ టెస్ట్లు, అలాగే ఫైనల్ ఎగ్జామ్ ఇలాగా ఎందుకు పెడుతూ ఉంటారంటే వారి సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి. అలాగే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంవత్సరాలు మనం దేవునిలో కొనసాగుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కూడా మన జీవితంలో శ్రమలు, శోధనలు అనుమతించబడతాయి. కొంతమంది నేను ఇంత దేవుని పని చేస్తూ ఉంటే నాకెందుకు వచ్చింది ఈ శ్రమ అని అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మనము పరిచర్యలో నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా, విశ్వాస జీవితంలో నమ్మకంగా కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ మన విశ్వాసాన్ని అప్పుడప్పుడు దేవుడు మనకి చూపిస్తూ ఉంటాడట. నీ విశ్వాసము ఈ స్థాయిలో ఉంది. అది నీకు తెలియాలి అంటే నీకు పరీక్ష అవసరం. కనుక ఆ యొక్క పరీక్ష మన జీవితంలో అవసరం కనుక దేవుడు అప్పుడప్పుడు విశ్వాసము విషయంలో అనుమతిస్తూ ఉంటాడు. తద్వారా మన జీవితంలో విశ్వాసం ఏ స్థాయిలో ఉందో రుజువు చేయబడుతుంది. ఇది పరీక్షించటము, లేక నీకు దేవుడు నీ విశ్వాసాన్ని రూఢిపరచటము, లేక తెలియపరచటమే కానీ ఆయన మనల్ని శిక్షించాలనేది కాదు అన్న సంగతి మనం గ్రహించాలని, మనం అందరం కూడా విశ్వాస విషయంలో ఒక మంచి పటిష్టమైన నిర్మాణం కలిగి ఉండాలని, అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. ముగింపు ప్రార్థన చేయండి సార్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మా తండ్రి మీ యొక్క మహాకృపను మాకు అనుగ్రహించి ఈ యొక్క ఉదయకాలపు ప్రార్థనా వేదిక ద్వారా మరొకసారి మా విశ్వాసాన్ని గురించి మేము వివేచించుటకు మీ వాక్యం నుండి బయలుపరిచిన సంగతులను బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా గొప్ప తండ్రి, ఈ సమయంలో తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా తమ విశ్వాస పరిమాణాన్ని చెక్ చేసుకునే జ్ఞానం దయచేయండి. మా విశ్వాసము అంతకంతకు అభివృద్ధి చెందితేనే పరలోకములో మీరు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని పొందగలమని, స్వాస్థ్యమును పొందుటకు తగినంత విశ్వాసాన్ని మేము కలిగి ఉండాలని ప్రతి ఒక్కరము కూడా గుర్తించే భాగ్యం దయచేయండి. అలాగే ఉదయకాల సమయంలో ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో వారందరి జీవితాల్లో కూడా విశ్వాస అభివృద్ధిని మీరు జరిగించండి. తండ్రి, ఈ విశ్వాసాన్ని కూర్చిన జ్ఞానం లేకుండా ఎంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారో వారికి ఈ జ్ఞానాన్ని మీరు బయలుపరచండి. అలాగే మా తండ్రి, గ్రూపులో నాకంటే ముందుగా వాక్యాన్ని బోధించిన మీ దాసులను, ప్రార్థన చేసిన వారిని, పాటలు పాడిన వారిని, వాక్యము చదివిన వారిని, ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే మా తండ్రి, మీ యొక్క మహాకృపను బట్టి తండ్రి, మరి మరొకసారి ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాము. అది మీ కృప, మీ ఏర్పాటు. మేము ఒట్టివారము, ఎందుకు పనికిరాని వారము.
కొందరిని జ్ఞానంలోనికి నడిపించడానికి మీరు స్థాపించిన, మీరు ఏర్పరచుకున్న ఆ ఇన్స్టిట్యూట్ని మీరు కొనసాగింపు చేయండి. దాని కొరకు మేము ప్రయాసపడే కృప, విశ్వాసము అనుగ్రహించండి. అలాగే మా తండ్రి, మరి మా ప్రియ సహోదరులు వసంతరావు గారికి, హరిత కుమారి గారి యొక్క భర్త గారు తండ్రి, వారికి మీ ఆరోగ్యాన్ని అనుగ్రహించి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. అలాగే గుండె ఆపరేషన్కు సిద్ధపడుతున్న 7 నెలల చిన్న బిడ్డ తండ్రి, ఆ బిడ్డ ఆరోగ్యం కొరకు, మరొక చిన్న బిడ్డ ఆరోగ్యం కొరకు వేడుకుంటున్నాను. మీరు స్వస్థపరచండి, బలపరచండి తండ్రి. వారి విషయంలో మీ కార్యం జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోనండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మీ యొక్క మహాకృపను బట్టి 3, 4, 5 తారీఖుల్లో జరగనయున్న తండ్రి, ఆ యొక్క లెక్చర్షిప్ను మీరు ఆశీర్వదించండి. ఆయా ప్రాంతాల నుండి రానయున్న మీ దాసులను, మీ సేవకులను, సంఘాలను మీరు దీవించి ఎక్కడ ఎలాంటి లోపము, శోధన లేకుండా మీరు నడిపించండి. ప్రయాణానికి కావలసిన ఆర్థిక వనరులను అనుగ్రహించండి. అలాగే తండ్రి, మరి దైవజనులు, అక్కడ ఉన్న యాజమాన్యము, అక్కడ ఉన్న స్థానిక సంఘము, విద్యార్థులు అహర్నిశలు ఎంతో ప్రయాసపడుతూ తండ్రి సిద్ధపరుస్తున్న ఆ యొక్క ఆ పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. మంచి వాతావరణాన్ని దయచేయండి. అలాగే ఈ ఉదయకాలపు గ్రూప్లో ఎందరైతే వాక్యం వింటున్నారో తండ్రి, వారు కూడా తండ్రి ఆ 3 దినాలు పాల్గొని విలువైన వర్తమానాలు విని ఆత్మీయంగా బలపడే అవకాశాన్ని, ఆసక్తిని అనుగ్రహించండి. అలాగే ఈ కార్యం అంతటినీ కూడా నిర్వహిస్తున్న మా ప్రియ సహోదరుని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారు ఇంకనూ వర్ధిల్లుతూ అనేకులను తండ్రి చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తూ, వారు నివసించిన ప్రాంతంలో అనేకులను తండ్రి సత్యం వైపు మళ్ళించే ఆ జ్ఞానము, శక్తి, ఆరోగ్యము దయచేయమని ఈ యొక్క కార్యక్రమం అంతటి విషయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.